హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. ఈరోజు ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నా. అదే అండి పీతలు. మన ఊర్లో కూడా దొరుకుతాయి, కానీ అవి సముద్రం పీతలు కదా, ఇవి అండమాన్లో దొరుకుతాయి. కాడి పీతలు అంటారు, చాలా బాగుంటాయి. ఎంత పెద్ద పెద్ద నాన్న రెండు రెండు కట్టున్నాడా? క్యాచ్ ఇవ్వనా? ఇక్కడ చూడండి ఆ పీతలు ఎలా వెళ్ళిపోతున్నాయో. మా పిల్లలు దీంతో కొంచెం ఆడుకున్నారు, ఇటు తిప్పు నాన్న అటు తిప్పు నాన్న అనుకొని. అవి కరిసాయంటే మాత్రం పట్టాయంటే మొక్క ఎక్కిపోద్ది, అంత భయము. అందుకే అవి చేసేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని చేయాలి. చూడండి ఆ పీత ఇటు అటు తిరుగుతూ ఉంది. దాని కాలు విరిసేశారు ఆ కత్తితో కొట్టి, అందుకోసం అలా తిరుగుతుంది. దాని ఏ మాట కాబట్టి ఈ పీతలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి, దీంట్లో మాంసం కూడా బాగుంటుంది. అవి అలా చేయి పట్టామంటే సరే మొక్క ఎక్కదీసేస్తాయి. అందుకోసమే చూసుకొని వాటిని మెల్లమెల్లగా ఇలా వేడి నీరు వేసి చేస్తే అవి మాంసం అంటే ఇటు అటు చెదరకుండా ఉంటాయి. అందుకోసమే కొంచెం వేడి నీళ్ళు మీద అలా వేస్తే బాగుంటాయి. చూడండి అవి ఎలా కదులుతున్నాయో. ఇవి చనిపోతే తినకూడదండి, కళ్ళు తాజాగా ఉన్నప్పుడు బతుకున్నప్పుడు కొట్టుకొనే తినాలి. చనిపోతే అవి మాయిపోతాయి అంటారు కదా, ఆ టేస్ట్ బాగుండదు అంతగా. అందుకోసమే ఆ కాలుని ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని, చూసారా ఇవి డెక్కలు అంటారు. ఈ డెక్కల్ని కొంచెం అలా కత్తితో ఇలా ఇలా కొడితే కొంచెం పగులుతాయి కదా, తినేటప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకొని తినడానికి. లేదంటే అవి సుత్తుతో కానీ ఇంకేతో కానీ కొట్టుకొని తినాలి. మరి తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకోసమే ఇవి అప్పుడప్పుడు మేము తీసుకొని వస్తుంటాము. ఇక్కడ అండమాలు బాగా దొరుకుతాయి, కొంచెం రేట్ ఎక్కువ అంటేనే. కిలో 400 లేదా 500 వరకు ఉంటాయి. ఇవి ఒక ఎన్ని ఉంటాయంటే కేజీన్నర కావాల, కేజీన్నర అనుకుంటాను. ఇవి ఆడపీతలు. ఆడపీతల్లోన గుడ్డు ఉంటుంది. చూడండి ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా బాగా కొట్టుకోవాలి. చూడండి దీంట్లో ఇది పొట్టిది, ఇది బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే వాసన వస్తుంది, బురద వాసన వస్తుంది ఈ పీతలు. కొంచెము అలా మంచిగా క్లీన్ చేసుకోవాలి, బాగా కడుక్కొని. చూసారా ఇలా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీని మీద కొంచెము పాకులాగా ఉంటుంది, కొంచెం అక్కడక్కడ కొంచెం చేతితో ఇలా రుద్దుకొని ఇలా కడుక్కుంటే సూపర్గా ఉంటాయి ఈ పీతలు. చూసారా ఇలా కడుక్కొని అన్ని పీతలు ఇలా మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, అలాగే వెనిగరు లేదంటే నిమ్మరసం ఏదైనా వేసి కడుక్కుంటే ఆ బురద వాసన ఉండకుండా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఇలా ఈ పీతలన్నీ వేసి బాగా కడుక్కోవాలి. ఇలా కలుపుతూ ఒక 4-5 సార్లైనా కడగాలి. ఈ పీతలలో చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వన్ చేస్తాడికి మాకు గంట పైనే పట్టింది. చేయడానికి కొంచెం కష్టం, కానీ తినడానికి మాత్రం సూపర్గా ఉంటాయి. ఈ కాల్ కూడా దీంట్లో కూడా మాంసం ఉంటుంది, బాగుంటాయి. ఇలా చూపించిన విధంగా బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్, కొంచెము వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, జీలకర్ర, మిరియాలు వేసుకోవాలా. మిరియాలు లేవు, అందుకే మిరియాల పౌడర్ వేసాను. మిరియాల పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్సీ పెట్టుకోవాలి. చూడండి ఇలా పేస్ట్లా. ఈ పేస్టే ఈ పీతల కూరకి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొంచెం నూనె వేసి బాగా హీట్ అయ్యాక మసాలా దినుసులు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు 2-3, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలా. 2-3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పీతలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా సరే దొరికితే ఒకసారి వండి చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆనియన్, వెల్లుల్లి రబ్బులు అన్నీ, ఆ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక చూడండి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా వేగాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక 2-3 టమాటాలు వేసుకోవాలా గ్రేవీ కోసమని. మిక్సీ పడితే బాగుంటుంది, కానీ ఇలానే నేను వేసేస్తాను. మేము అప్పుడప్పుడు వండుతుంటాం కదా, ఇలానే వండుతాను. చూడండి ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిస్తే టమాటాలు అంతా బాగా మగ్గిపోతాయి. మగ్గాక కూరకు సరిపడే సాల్టు, అలాగే కొంచెం పసుపు,
దీని కారం ఎక్కువ పడుతుంది పీతలకి. ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలా. కారం వేసాక కొంచెం ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసాక ఇవి బాగా కలుపుకొని మసాలా అంతా ఉడికే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేస్తే మసాలా మనం వేసిన పౌడర్లు అన్నీ బాగా కుక్ అవుతాయి. ఇలా ఈ గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మంచి గ్రేవీలా వస్తుంది. ఈ గ్రేవీయే మంచి టేస్ట్ వస్తుంది పీతలకి. మా పిల్లలకి ఈ పీతలు అంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు తీసుకురా నాన్న అని అంటుంటారు, కానీ అవి క్లీన్ చేయడమే చాలా కష్టము. అది నేనైతే చెయ్యలేను, ఇటు అటు పారిపోతుంటాయి అవి. అందుకోసమే ఇవి కొంచెం మూత పెట్టి ఈ మసాలా గ్రేవీని మగ్గించుకోవాలి. చూసారు, ఇలా నూనె పైకి తేలింది. ఇలా నూనె పైకి తేలితే మన మసాలా గ్రేవీ అంతా కుక్ అయినట్లు. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న పీతలు వేసుకోవాలి. ఈ పీతలను ఏ రోజు తెస్తే ఆ రోజే వండేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే దాంట్లో ఉన్న మాంసం అంతా నీరైపోతుంటుంది. వండిసిన కూర పెట్టుకోవచ్చు కావాలంటే ఒకరోజు, ఈరోజు పెట్టేసి ఈరోజు వండిసి పెట్టి రేపు తినవచ్చు, బాగుంటుంది. ఇలాగా దీంట్లో కొంచెము ఇదే పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ పీతల్లో కొంచెం బురద వాసన ఉంటుంది అన్నాను కదా, అలా వేయించుకున్నాక కొంచెం మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. మసాలా అంతా పీతలకు బాగా పడుతుంది కదా, ఇలా పట్టే వరకు మగ్గించుకొని చూసారా ఇలా కలుపుకున్నాక ఈ పీతలన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఏం లేదన్నా 1 లీటర్ వాటర్ పడుతుంది దీనికి. బాగా మునిగేంత వరకు వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. బాగా కుక్ అవుతాయి. ఈ పీతలను కొంచెము పులుసులాగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే మనం వేపుడులా చేసుకుంటే ఆ ముక్కకి మసాలా అంత బాగా పట్టదు, అంత టేస్ట్ ఉండదు. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇలా బాగా ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది. ఆ ముక్కలో ఉన్న మాంసం, దీంట్లో ఎక్కువ పెంకులు ఉంటాయి కదా, అందుకోసమే ఎక్కువ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మాంసం బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవుతుంది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా కుక్ అయింది. దీంట్లో కొంచెం అంతా చింతపండు రసం వేస్తే ఆ నీచు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది. మనం పులుసు పెడుతున్నాం కదా, అందుకోసం కొంచెం అంతా చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకొని చూడండి. ఇవి ఆల్మోస్ట్ ఒక 70% ఉడికిపోయాయి. మరో ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చూసారా కొంచెము వాటర్గా ఉంది కదా, అదంతా ఉడికి పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది. ఆ పులుసు బాగా ముక్కలకు పట్టేలా ఉడికించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కూర రెడీ. పీతల కూర, అది పీతల పులుసు. ఈ పీతల కూరని ఉడికాక ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే గ్రేవీ అంతా దగ్గరగా పడి మరి కొంచెం చిక్కబడుతుంది. ముక్క కూడా ఆ మసాలా అంతా పడుతుంది. అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా బాగా ఉడికిపోయాయి ఇవి డెక్కలు. ముక్క కూడా చూడండి మంచిగా ఉడికిపోయింది, మసాలా అంతా బాగా పట్టింది. ముక్క అలా తింటూ ఉంటే జ్యూసీగా సూపర్గా ఉంటుంది పీతలు. మాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేను చేసే ఈ పీతల కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తా. మీ సపోర్ట్ మాకు కావాలి. చూడండి కర్రీ మొత్తం ఒక 10 మినిట్స్ అలా వదిలేసాం కదా, చిక్కబడింది. ఇప్పుడు దీంతో చపాతీతో కానీ అలాగే రైస్తో కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. మా అందరికీ చపాతీ అంటే ఇష్టం ఈ పీతల కర్రీతో, అందుకే చపాతీ చేసా. అది సండే వ్లాగ్ అండి, ఇది సండే రోజు తీసాము. ఆ రోజు పీతల కర్రీ తెచ్చి వండుకొని తిన్నాం మంచిగా అందరము. నెక్స్ట్ డే కొంచెం మా పిల్లలు తిన్నారు. ఆ రోజుకైతే టేస్ట్ ఇంకా బాగున్నాం. చూడండి వేడి చూసారా మంచి గ్రేవీ టెక్చర్తో ఎంత బాగుందో. చూసారా ఫుల్గా ఇలాగ గ్రేవీ వేసుకొని దాంట్లో చపాతీ ముంచుకొని తింటే
చాలా బాగుంటుంది. చాలా వేడిగా కూడా ఉంది. ఇలా డిప్ చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు వీలైతే పీతల కూరను ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు చెయ్యి పెట్టలేము, చాలా వేడిగా ఉంది, తినలేము. ఇప్పుడు మేమందరం కూర్చొని తినేస్తాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.